హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మన వీడియోలో ఈరోజు నేను చూపించబోయేది టమాటా వడియాలు. సో ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే అది మెల్లిగా చల్లబడి మనం పెట్టుకోవడానికి టైం పడుతుంది అనమాట. నైట్ రైస్ని నానబెట్టి మార్నింగ్ మళ్ళీ గ్రైండర్లో వేసుకొని కొంచెం దొడ్డుగా వేసుకోవాలి. సో గ్రైండర్లో వేసుకొని సపరేట్గా టమాటాలు ఉడకబెడతాము. దీన్ని ఒక్క దగ్గర వేసుకొని మళ్ళీ ఉడకబెట్టి చేస్తామన్నమాట. చాలా తక్కువ మంది పెడుతుంటారు. మా దగ్గర మాత్రం ఈ అప్పడాలు అంటే ఈ టమాటా వడియాలు ఫేమస్ అనమాట, మా సైడ్ మాత్రము. సో ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే. సో ఈ టమాటా వడియాల కోసం నేను 2 కేజీల రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి. సో మ్యాక్సిమం మీరు రేషన్ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే వీటి వల్ల అప్పడాలు పొంగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట. సో టేస్ట్ కూడా బాగుంటుంది. సో నైట్ ఈ విధంగా నేను రేషన్ బియ్యాన్ని నానబెట్టుకున్నాను. సో 2 కేజీల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఎర్రగా పండిన 2 కిలోల టమాటాలను తీసుకున్నాను. సో మీరు టమాటా తీసుకున్నప్పుడు ఎర్రగా ఉండే విధంగా చూసుకొని, మంచిగా పండిన టమాటాలు అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి అప్పడాలు చాలా టేస్టీగా వస్తాయి. టమాటాలను మంచిగా వాష్ చేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని గ్రైండర్లో వేసుకుందామండి. సో మరి సన్నగా కాకుండా అలా అని లావుగా కాకుండా మీడియం సైజులో గ్రైండ్ చేసుకోవాలి. సో మీరు టమాటా వడియాలు పెట్టుకోవాలనుకుంటే మాత్రము మీరు 1 కేజీ రైస్ తీసుకుంటే 1 కేజీ టమాటో తీసుకోవాలండి. సో అంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. బియ్యాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి వేయొద్దు, మళ్ళీ గ్రైండ్ అవ్వదన్నమాట. సో చూసుకొని జాగ్రత్తగా కొన్ని వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని పల్చగా దోసపిండి ఉండే విధంగా చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మనం అప్పడాల పిండిని రెడీ చేసుకోవడానికి ఈ విధంగా ఒక పెద్ద గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను వాటర్ 4 లీటర్లు తీసుకుంటున్నాను. అంటే 2 కేజీల బియ్యానికి 4 లీటర్ల వాటర్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఒక 1/2 లీటర్ వేసుకుంటున్నాను. సో ఎందుకంటే టమాటాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో వాటర్ కాస్త వేడయ్యాక 1/2 కప్పు సాబుదానా వేసుకుంటున్నానండి. నెక్స్ట్ టమాటాలను కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో సపరేట్గా ఉడికించుకుందాం. సో టమాటాలను ఈ విధంగా సపరేట్గానే ఉడికించుకోవాలండి. రైస్ అండ్ టమాటాలు ఒకేసారి ఉడికించుకుంటే కరెక్ట్గా ఉడకదు. సో కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే పర్వాలేదు, బట్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం ఈ విధంగా సపరేట్గా ఉడికించి యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా టమాటాలను కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని 2 or 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో ఒక పక్కన టమాటాలు ఉడుకుతున్నాయి. సో ఇంకో పక్కన వాటర్ కూడా వేడైపోయాయి. దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి వేసుకొని ఉడికించుకోవాలి. ఈలోపు టమాటాలు ఉడుకుతాయి. వాటర్ బాగా మరిగిపోతుందండి. దీంట్లో సాబుదానా కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని దీంట్లో స్లోగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. సో నేను లాస్ట్ టైం 2 వీడియోస్ చూపించానండి. సేమ్ అదే విధంగా కూడా దీంట్లో వాటర్లో వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ పిండి అనేది కాస్త చిక్కబడుతుంది. సో ఇలా చిక్కబడుతున్నప్పుడు ఉండలు పట్టే ఛాన్స్ ఉంటుందండి. సో జాగ్రత్తగా ఒకరు వేస్తూ ఉంటే మరొకరు కలుపుతూ ఉండాలి. ఇక్కడ రైస్ అనేది గట్టి పడుతుందన్నమాట, అందుకని కాస్త కొంచెం గట్టిగా ప్రెషర్తోని కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వేసుకుంటూ అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఉంటే మంచిగా పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. సో అడుగు అంటే ఛాన్సే ఉండదండి. సో ఈ విధంగా కలుపుతూ ఉండండి. సో పిండి మొత్తం దీంట్లో కలిసిపోయే విధంగా కంటిన్యూస్గా కలిపి స్టవ్ మీద ఒక 10-15 నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలండి. సో ఈ లోపల నేను 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు నువ్వులు, అలాగే వాటర్ యాడ్ చేసుకొని సో బాగా కడిగి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయాలి. సో దానివల్ల జీలకర్రలోని కలర్ అంతా వెళ్ళిపోతుంది. సో అప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి మనం ఉడికించుకున్న ఈ పిండిలోకి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇంత సరిపోతుందండి. సో ఇదంతా బాగా కలిసిపోయే విధంగా ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూస్తుంటే మీకు కొంచెం మెత్తగా అనిపిస్తుంది, బట్ రాను గట్టి పడుతుంది. నెక్స్ట్ దీంట్లోకి ఉడికించుకున్న టమాటాలను కూడా దీంట్లోకి వేసుకొని
టమాటో అండ్ రైస్ మంచిగా కలిసిపోయే విధంగా బాగా కలిపి స్టవ్ మీద అలాగే ఉంచాలి. సో చూస్తున్నారు కదా అండి, కాస్త గట్టి పడుతుంది. సో ఈ టమాటాలోని వాటర్ కూడా దీంట్లోకి వెళ్ళిపోయి కాస్త పలుచగా అనిపిస్తుంది. బట్ ఇవి రెండు కూడా ఉడికిపోయి మళ్ళీ తర్వాత గట్టి పడుతుంది. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇది ఉడికిన తర్వాత చల్లగైపోవాలండి. చల్లగైన తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, సో ఇవన్నీ వేసుకొని కలుపుకుంటే మన వడియాలకు రెడీ అయిపోతుంది అనమాట. ఇలాగే స్టవ్ మీద 15 నుండి 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న పిండి కాస్త చల్లగైన తర్వాత దీంట్లోకి గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నానండి. సో నేను ఇక్కడ 2 కేజీల రైస్ అండ్ 2 కేజీల టమాటాలు కాబట్టి 1/2 కేజీ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాను. సో మీరు క్వాంటిటీ చూసుకొని కారం ఎంత అవసరమో చూసుకొని వేసుకోండి. 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ దీంట్లో మీరు కావాల్సినంత కొత్తిమీర వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 2 నుంచి 3 కట్టల కొత్తిమీర వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వేడిగా ఉంటే స్పూన్తో కలుపుకోండి, చల్లగైతే మాత్రం చేత్తో కలుపుకుంటే బాగా కలిసిపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. సో ఈ టమాటా వడియాలే కాదండి, నేను రీసెంట్గా మన ఛానల్లో జంతకాలు అండ్ అప్పడాలు, సో పెసర వడియాలు, సో చాలా బాగుంటాయండి. ఇవి నేను అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన అప్పడాలు అనమాట. మా సైడ్ ఇవి చాలా ఫేమస్ అనమాట. ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాము. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో దీంట్లో నాకు సాల్ట్ కొంచెం తక్కువగా అనిపించిందండి, అందుకే నేను ఇక్కడ సాల్ట్ మళ్ళీ 2 స్పూన్స్ యాడ్ చేసుకొని కలిపి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. టమాటా వడియాలు పెట్టుకోవడానికి మనకు పిండి రెడీగా ఉంది. సో దీనికోసం నేను ఈ విధంగా ఒక శారీని పరుచుకున్నాను. సో పరుచుకునేటప్పుడు శారీని వాటర్లో అద్దుకొని పిండేసి పరుచుకుంటే వడియాలు బాగా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా వాటర్లో చేతి అద్దుకుంటూ పిండిని ఈ విధంగా ముద్దలాగా చేసుకొని మెల్లిగా ఒత్తుకోవడమేనండి. సో అద్దుకునేటప్పుడు కాస్త వాటర్ అద్దుకొని చేత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తే టమాటా వడియాలు ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పిండి మీకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మెత్తగా ఉండాలండి. చాలా బాగా వస్తాయి అప్పడాలు. గట్టిగా ఉందనుకోండి పిండి, ఎండిన తర్వాత ఆయిల్లో వేసుకున్నప్పుడు అప్పడాలు పొంగవన్నమాట. కాబట్టి మీకు మంచిగా పొంగాలంటే పిండి కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా చేసుకోండి. ఈ టమాటా వడియాలు టేస్ట్ చాలా బాగుంటాయండి. అలా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. సో ఈ వడియాలలో వాటర్ కంటెంట్ కాస్త తక్కువగా ఉంటుందండి, కాబట్టి త్వరగానే ఎండిపోతాయి. సో మీరు వీలైనంత వరకు మార్నింగ్ వడియాలు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఎండిపోతాయి. ఈ విధంగా ఎండిపోయిన అప్పడాలు క్లాత్కి వెనక వైపు కొన్ని వాటర్ చిలకరించి తీసేస్తే ఈజీగా వచ్చేసాయండి. సో వచ్చేసిన వాటిని మళ్ళీ వేరొక కవర్ పైన నెక్స్ట్ రోజు ఎండకు బాగా ఎండబెట్టుకోండి. సో చాలా బాగా ఎండిపోతాయి. వీటిని స్టోర్ చేసుకుంటే చక్కగా సంవత్సరం మొత్తం కూడా తినొచ్చు. సో ఆయిల్లో వేస్తే ఈ విధంగా పొంగుతూ టేస్టీ వడియాలు రెడీ అన్నమాట. సో చూసారు కదండి, మా ఇంట్లో మేము పెట్టుకునే టమాటా వడియాలు మీకు ఖచ్చితంగా నచ్చాయి అనుకుంటున్నాను. సో వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము మన మై హోమ్ మై చాయిస్లో. అప్పటివరకు నమస్తే. థ్యాంక్ యూ. మీ సుమత.